ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు వేగం పెంచారు. 4 రోజుల వ్యవధిలోనే బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు నోటీసులు ఇచ్చి విచారణ చేపట్టారు. కేటీఆర్ విచారణ సందర్భంగా సిట్ చీఫ్ సజ్జనార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ నాయకులను కావాలని వేధిస్తున్నారని అంటున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో మా ప్రతినిధి పోనగంటి స్వామిరావు ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్తో పాటు కూడా సజ్జనార్ అంటూ బీఆర్ఎస్ అంటూ కూడా ఒక హాట్ టాపిక్గా మరియు మారుతున్న నేపథ్యంలో ఇప్పటికైతే బీఆర్ఎస్ నేతల పట్ల కూడా ఫోన్ ట్యాపింగ్తో పాటు కూడా బీఆర్ఎస్ నేతలను ఒక ఉచ్చులో పడేయాలని చెప్పి కూడా చూస్తున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఇప్పటికి కూడా ఆ బీఆర్ఎస్ నేతలు అయితే కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు కూడా బీఆర్ఎస్ నేతలను కూడా కొంతమంది ఫోన్ ట్యాపింగ్లో ఇరికించాలని చెప్పి కూడా పలు సార్లు కూడా ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కూడా తెలంగాణ భవనంలో కూడా ఒక వేదికగా కూడా విశ్రాంత రిటైర్డ్ ఐపీఎస్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా కొన్ని సజ్జనార్పై కూడా కామెంట్ చేశారని కూడా నేపథ్యం ఉంది. అండ్ అర్ధరాత్రిలో కూడా సజ్జనార్ అతనికైతే ఎక్స్ ట్వీట్లో కూడా చేసిన పరిస్థితి ఉంది. ఒకవేళ మీరు చేసిన ఆరోపణలో నిజం లేకపోతే మాత్రం మీ మీద క్రిమినల్ కేసులు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. దాని పట్ల ఆ వార్త ఎట్లా స్పందిస్తారు? ట్విట్టర్లో మీరు ఏం సమాధానం చెప్పబోతున్నారు? ట్విట్టర్లో ఆల్రెడీ నేను సమాధానం చెప్పిన, నేను ఎవరి మీద కూడా వ్యక్తిగతంగా దూషణలు సజ్జనార్ గారితో సహా ఎవరిని కూడా చేయలేదు. మాకు పబ్లిక్ డొమైన్లో దొరికిన సమాచారాన్ని మొత్తం కూడా ప్రజల ముందర పెట్టడం జరిగింది. ఆ ప్రజల ముందర పెట్టిన సమాచారం కరెక్టా కాదా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది. దాని తర్వాతనే సజ్జనార్ గారు వస్తారు. ముందు హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కూడా ఆయనే కాబట్టి ఆయన దావోస్ నుంచో లేకపోతే ఇక్కడి నుంచో మేము చెప్పిన వాదనకు ఆయన సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాని తర్వాతనే సజ్జనార్ గారు మాట్లాడాలి. ముందు ముఖ్యమంత్రి హోంమంత్రి గారు మాట్లాడాలి కదా. ఆయన మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడిస్తే ఏ విధంగా ఉంటుంది? రెండవది, మేము పెట్టిన సమాచారం మేము ముందర పెట్టినాం. ప్రతిపక్షంగా మా దగ్గర ఉన్న సమాచారం ఇది. మీ దగ్గర ఏం సమాచారం చెప్పండి. మమ్మల్ని కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ నాయకులను ఘోరంగా సిట్టు పెడుతూ వేధిస్తూ ఉన్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావు గారిని, వారి కుటుంబాన్ని కూడా ఘోరంగా వేధిస్తున్నారు. మరి ఇవన్నిటిని కూడా మేము ప్రజల ముందర పెట్టినాం. వాటిని మా కార్యకర్తలను కానీ లేకపోతే మా నాయకులు కానీ తెలంగాణ ప్రజలను కానీ అదేవిధంగా తెలంగాణ ప్రజల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇది ప్రజాస్వామ్యం. మాకు ఇష్టం, మా దగ్గర దొరికిన సమాచారం ప్రజల మీద పెడతాం. దాన్ని కరెక్టో కాదో మాకు చెప్పాలి కదా. అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు చెప్పండి సార్, చివరిగా చెప్పండి. ఇప్పుడు ఇచ్చిన మన నోటీసుల పైన కూడా ఇప్పుడు కేటీఆర్ కూడా బీఆర్ఎస్ నేతలు ఏ విధమైన చర్యలు తీసుకోబోతుంది? ఇప్పుడు సజ్జనార్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టుగా మొత్తానికి హైదరాబాద్ హాట్ టాపిక్ ఏం రాదు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకవేళ సజ్జనార్గా ఇచ్చే మీకు ఒక ఆన్సర్ ఏంటి? సజ్జనార్ చాలా చిన్న ఉద్యోగం. సజ్జనార్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది ఒక 25 సంవత్సరాల పోరాట చరిత్ర ఉన్న పార్టీ. 4 కోట్ల మంది ప్రజలకు ఒక గొప్ప భవిష్యత్తు చూపిన పార్టీ, తెలంగాణ సాధించిన పార్టీ. సజ్జనార్ లాంటి వాళ్ళు వేల మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ రాష్ట్రంలో మేము ఆ విధంగా చూడడం లేదు. రేవంత్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ దుర్మార్గాలకు వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం. ఆయన సజ్జనార్ లాంటి అధికారులను, ఇంకా చాలామంది అధికారులను పావులుగా వాడుకుంటున్నారు. కొంతమంది అధికారులు ఈ రాజకీయ వికృత క్రీడలో సమిధలుగా మారుతున్నారు. వాళ్ళ పట్ల మాకు సానుభూతి ఉన్నది. వాళ్ళు మంచి పని చేస్తే వాళ్ళ పట్ల మాకు గౌరవం ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు తప్పుడు కార్యక్రమాలు చేస్తే మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. దాంట్లో ఏమున్నది? ఇలా కొత్తదేమున్నది? మా ప్రతిపక్షంగా మా డ్యూటీ అది. మేము అది చేయలేకపోతే ప్రజలకు రేపు పొద్దున ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గర పోతాం? ప్రజలు మా నుంచి కోరుకుంటున్నది అదే కదా. రేవంత్ రెడ్డి దుర్మార్గాల నుంచి, రేవంత్ రెడ్డి దోపిడీ గురించి అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మత్తుమందు చల్లి వాళ్ళను మాయలో పెట్టి మభ్యపెట్టి వాళ్ళను మోసం చేసిన పరిస్థితి నుంచి వాళ్ళకు ఊరట కలిగించాలి. వాళ్ళకు కొత్త దారి చూపించాలి, కొత్త హోప్ చేయించాలి. కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని ప్రజల గుండెల్లో ఉన్నది. దాన్ని నిజం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అట్ ది సేమ్ టైం మా మీద వస్తున్న ఆరోపణలు కూడా తిప్పికొట్టాల్సిన, వాస్తవాలతో తిప్పికొట్టాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఆధారాలు మా దగ్గర ముందర పెడతాం. అవి నిజమైన ఆధారాలు కాదంటే మీరు ముందర పెట్టండి, అయిపోతాయి. థ్యాంక్ యూ సార్. ఇప్పటికీ చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇప్పటికీ చాలా వరకు కూడా హాట్ టాపిక్ జరుగుతున్న నేపథ్యంలో సజ్జనార్ పైన కామెంట్ చేసినందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా మేము స్పందిస్తామని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని అంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ కూడా మా పైన ఏదైనా ఆరోపణలు ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తాం, అది నిరూపిస్తాం అంటున్న దేనికంటే దానికి సై అంటున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే సజ్జనార్ పట్ల కూడా చేసిన ఆరోపణలో నిజం ఉందని చెప్పి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నరేష్తో స్వామి, మెట్రో టీవీ, వరంగల్.